1600 షేర్లు కొన్నాను సార్. ఓకే. అది బాగా పడిపోతుంది. అవును. ఏం పరిస్థితి ఇక్కడ ఎంత వస్తే అంత నమ్ముకోమంటారా లేకపోతే ఇంకా యావరేజ్ చేయమంటారా? నెక్స్ట్ వాళ్ళకి ఏదైతే ఫైనాన్షియల్ సెక్టర్ మంచి స్టాక్ అవుట్ చేయండి సార్. ప్రజలను ఒక 5000 షేర్లు ఉండిపోయి సార్. బజాజ్ ఇంట్లో 10,000 ఉన్నాయి. ఏం చేయమంటారు సార్ అది? ఓకే, చాలా స్టాక్స్ ట్రాక్ చేస్తాను, చాలా స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ బజాజ్ హిందుస్థాన్. ఓకే, ఫస్ట్ మీరు చెప్పిన హడ్కో అండి. హడ్కో చాలా మంచి కంపెనీ, వెల్ మేనేజ్డ్. అంటే ఆల్మోస్ట్ 38-40 ఇయర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ నుంచి ఒక్క సంవత్సరం కూడా లాస్ ఇవ్వలేదు, కంటిన్యూస్గా గ్రోత్ చూపిస్తున్నారు. బుక్ వాల్యూ కూడా చాలా అక్యుములేట్ అయింది. సో వాల్యుయేషన్ కూడా రీజనబుల్ వాల్యుయేషన్, అంటే మరి హై వాల్యుయేషన్ అని కాదు, లో వాల్యుయేషన్ కాదు, ఒక రీజనబుల్ వాల్యుయేషన్లో ఇచ్చారు. మీరు లిస్టింగ్ అయిన తర్వాత కొంచెం హడావుడి పడినట్టున్నారు, కొంచెం హై లెవెల్స్లో లిస్టింగ్ అయిన రోజు కొన్నట్టున్నారు. బట్ ఎనీవేస్ అండి, మీరు కొద్దిగా ఓపి పట్టాలి. మీరు ప్రతిరోజు ఇట్లా 1 or 2 days ప్రైస్ స్వింగ్స్కి కంగారు పడే పక్షం లాంటి షేర్ కాదండి ఇవన్నీ. ఏంటంటే కొద్దిగా ఓపిక ఉండాలి. ఒక 2-3 years ఉంటే ఏంటంటే డెఫినెట్గా ఇవన్నీ మీకు మంచి వెల్త్ క్రియేట్ చేసే ఆపర్చునిటీ ఉన్న స్టాక్. హడ్కో అయితే నేను మిమ్మల్ని హోల్డ్ చేయమని చెప్తానండి. సుజలాన్ అండ్ బజాజ్ బజాజ్ హిందుస్థాన్ మీరు రాంగ్ స్టాక్లో ఉన్నారండి. ఓవరాల్ షుగర్లో సెకండ్ హైయెస్ట్ డేట్ ఉన్న కంపెనీ ఫస్ట్ రేణుకా షుగర్స్, నెక్స్ట్ బజాజ్ హిందుస్థాన్ అండి. కాబట్టి బెటర్ ఏంటంటే బజాజ్ గ్రూప్లో ఇది ఒక్కటే బాగా వీక్ ఉన్న కౌంటరు, అటు ఫండమెంటల్స్ అంత గొప్పగా లేవు. కాబట్టి బజాజ్ మీరు అంత హ్యూజ్ క్వాంటిటీ తీసుకునేది రైట్ స్టాక్లో తీసుకుంటే మీకు టైమింగ్ లాస్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్ ప్రాఫిట్ రావచ్చు. కాబట్టి బజాజ్ హిందుస్థాన్ని మీకు వచ్చిన అంటే మీ రేటు మీ ఎక్కడ కొన్నారో అక్కడికి వస్తే మీరు 1-2 రూపాయల ప్రాఫిట్లో మీరు బయటపడడానికి ప్రయత్నం చేయండి. సుజలాన్ మాత్రం లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ వ్యూతో కాకుండా లాంగ్ టర్మ్ 1.5 year కోసం హోల్డ్ చేయండి. పైన ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుని రిలయన్స్ కమ్యూనికేషన్స్ అండ్ అడా గ్రూప్ షేర్స్ ఇన్వెస్ట్మెంట్కి ఇది ఏమన్నా రైట్